నమస్తే వెల్కమ్ టు బ్యూటీ ఆఫ్ లైఫ్ 100. ఈరోజు నేను ఫ్రూట్ కస్టర్డ్ పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇవి ఫ్రూట్స్ అన్నీ వేస్తాం కాబట్టి హెల్తీగా ఉంటుంది. అలాగే ఫ్రూట్స్ బోర్ కొట్టకుండా క్రీమీగా తయారు చేసుకుంటాం కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినొచ్చు. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాం కాబట్టి కూల్గా ఈ సమ్మర్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా 1/2 లీటర్ పాలు తీసుకొని అవి కాచి పక్కన పెట్టేసుకోవాలి. ఈ 1/2 లీటర్ పాలు మనకు 5 కప్పులు ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత 5 కప్పులు కస్టర్డ్ ప్రిపేర్ అవుతుందండి. ఈ పాలలోంచి ఒక చిన్న కప్పు నిండా పాలు తీసి పెట్టుకోవాలి. ఈ చిన్న కప్పులోని కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. పెద్ద బౌల్లో ఉండే పాలలో ఒక 5 స్పూన్లు చక్కెర వేసుకోవాలండి. మనము బనానా, మ్యాంగో ఇలా స్వీట్నెస్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ యాడ్ చేసుకునేటైతే చక్కెర క్వాంటిటీ కొంచెం తగ్గించుకోవచ్చు. అలాగే ఇంట్లో అందరూ చక్కెర తినగలిగితే పర్వాలేదండి. ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకు సపరేట్గా ఒక బౌల్లో పాలు, అలాగే షుగర్ ఫ్రీ పౌడర్ కానీ అలాగే ట్యాబ్లెట్స్ దొరుకుతాయి కదా, అవైనా వేసి కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసి ఫ్రూట్స్ కలిపేసి ఇవ్వచ్చు. సేమ్ ప్రొసీజర్ వాళ్ళకి షుగర్ ఫ్రీ తోటి చేసి ఇవ్వచ్చు. చక్కెర వేసాక ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. స్టవ్ పైన పాలు సిమ్లో పెట్టి వేడవుతుంటాయి. ఆలోపు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి. నేను విక్ఫీల్డ్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఈ 2 స్పూన్స్ వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ని మరుగుతున్న పాలల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మిల్క్ ఉండలు కడుతుంది కాబట్టి బాగా కలుపుతూ ఉండాలి. 3 నిమిషాలు హైలో మరిగించిన తర్వాత ఇంకొక 3 నిమిషాలు సిమ్లో మరిగించి, మరీ లిక్విడ్లా కాకుండా గట్టిగా కాకుండా మీడియం టెక్స్చర్ వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇంత లిక్విడ్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ దగ్గర పడే వరకు ఉంచితే మనకు చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం చల్లారి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. మనకు టైం ఉందంటే దానంతటికి అదే చల్లారే వరకు ఉండొచ్చండి. లేదా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఆ బౌల్ని పెట్టేస్తే త్వరగా చల్లారిపోతుంది. కొంతమంది ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకుంటుంటారండి. ఇలాచీ పౌడర్ వేసుకోకపోతేనే బాగుంటుంది. అలాగే పచ్చి జీడిపప్పుల్ని వేసేస్తున్నాను. ఇవి కూల్ అయ్యి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, పచ్చివి కూడా చాలా బాగుంటాయి. కస్టర్డ్ చల్లారిన తర్వాత ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. నేను ముందుగా బనానాని తీసుకుంటున్నాను. బనానాని నిలువుగా 4 పార్ట్స్ చేసిన తర్వాత అడ్డంగా కట్ చేస్తే చిన్న చిన్న పీసులు అవుతాయి. నేను ఇంకా గ్రేప్స్, యాపిల్, పొమగ్రనేట్ దానిమ్మ తీసుకున్నాను. మీకు ఇంకా ఏవి ఇష్టమైతే అవి తీసుకోవచ్చు. మ్యాంగో సీజన్ అయితే మ్యాంగో కూడా యాడ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు గ్రేప్స్ పుల్లగా ఉంటాయని తినరు చాలామంది, అలాంటప్పుడు గ్రేప్స్ అవాయిడ్ చేయొచ్చు. అలాగే యాపిల్ కట్ చేసినప్పుడు యాపిల్ ఒక్కొక్కసారి పీల్ పైన ఉన్న తొక్క హార్డ్గా ఉంటుంది, అలాంటప్పుడు తొక్క తీసేసి వేసుకోవచ్చు. నేను తీసుకున్న యాపిల్ చాలా లేతగా ఉంది, అందుకని పీల్తో సహా వేసేసానండి. ఇది మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో 3 అవర్స్ పెట్టేయటం వల్ల కూల్ అవుతుంది. ఆ తర్వాత సర్వ్ చేయొచ్చు. 3 అవర్స్ కూల్గా ఉంచిన తర్వాత కస్టర్డ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు. ఇది టేస్టీగా ఉంటుంది. ఫ్రూట్స్ తినని పిల్లలకి ఇలా చేసి పెడితే ఫ్రూట్స్ తిన్నట్టు ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బ్యూటీ ఆఫ్ లైఫ్ 100 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.